నమస్తే. సో, ప్రస్తుతం మనతో పాటు ఐఏఎస్ అకాడమీ, తిరుమల ఐఏఎస్ అకాడమీ తిరుమల గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నా పేరు హారిక. నేను మీ గురించి విన్నది ఐఏఎస్ అకాడమీకి మీరు డైరెక్టర్ కాబట్టి, నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నాకున్న డౌట్స్ అండ్ మా వ్యూయర్స్కి ఉన్న డౌట్స్ కానీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఏంటంటే, ఇప్పుడు ఐఏఎస్ అకాడమీ అంటేనే అశోక్ నగర్కి పెద్దగా పేరుంది. ఐఏఎస్ అకాడమీ అంటే కథం అంటే వెళ్ళాలి, సివిల్స్ కోచింగ్ అంటే అశోక్ నగర్ వెళ్ళాలి. కానీ మీరు చైతన్యపురి దాకా వెళ్ళారు, ఎందుకు? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒకే ప్లేస్లో మోనోటోనస్ అనేది చాలా కరెక్ట్ కాదు. బేసికల్గా ఏంటంటే, ఇప్పుడు మీరు ఢిల్లీ తీసుకుంటే, ఢిల్లీలో ఒకప్పుడు రాజేంద్ర నగర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలా ప్లేసెస్లో ఐఏఎస్ అకాడమీలు రావడం జరిగింది. అంటే ఒక ప్లేస్ సర్టెన్ టైం తర్వాత క్రౌడెడ్ అయిపోతుంది. సో అది ఐఏఎస్ ప్రిపరేషన్కి అంత ప్రాపర్ ఎన్వైరన్మెంట్ కాదు. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. యూనో ఆ టెన్షన్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండకూడదు. సో ఈ అశోక్ నగర్ లేదా ఎక్కడైతే క్రౌడెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఐ ఫీల్ పర్సనల్లీ అక్కడ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. పీపుల్ ఆర్ ఎంగేజింగ్ మోర్ అదర్ దెన్ సబ్జెక్ట్. దే విల్ డిస్కస్ ఎ లాట్. సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్ని కూడా మాట్లాడతారు. సో నేనేంటంటే ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇద్దాము, కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఒక గురుకుల స్టైల్లో టీచ్ చేద్దాము అనే ఇంట్రెస్ట్ తోటి వాంటెడ్లీ అది చైతన్యపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మై ఇంటెన్షన్ ఇస్ టు ప్రొవైడ్ ఎ క్లీన్ అండ్ ప్యూర్ ఎన్వైరన్మెంట్ ఫర్ దెమ్, టు ట్రైన్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ ఇన్ ఎ గివెన్ టైం. సో ఈ ఇంటెన్షన్ తోటి అక్కడ పెట్టడం జరిగింది. సో జనరలీ I'll teach every subject because I have a 10 to 12 years experience. బట్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉండాలి కాబట్టి I'll teach Indian polity and I'll teach current affairs part. I'll guide the students in essay writing part. సో జనరల్గా ఇవి ఎక్కువగా హ్యాండిల్ చేస్తూ ఉంటాను. సో మిగతా సబ్జెక్ట్కి we have expert faculty అంటే మీనింగ్ NIT graduates who went to IAS interview twice, who has experience more than 10 years, IITians, బిట్స్ పిలాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా నా దగ్గర ఫ్యాకల్టీ ఉండటం జరిగింది. లైక్ వీఆర్ ఎ టీమ్. యాజ్ ఎ టీమ్ వీఆర్ గైడింగ్ ద స్టూడెంట్స్ టు క్రాక్ దమ్ ఎగ్జామ్ ఇన్ వెరీ ఈజియెస్ట్ వే. ఓకే, అంటే మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి, అంటే తిరుమల ఐఏఎస్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు? యా, నా పర్సనల్గా ఒకటి చెప్పాలి, తిరుమల క్లాసెస్ పరంగా ఒకటి చెప్పాలి. ఐఎమ్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్ ఫ్రమ్ లాస్ట్ 10 years అండి. ఇట్స్ మోర్ దెన్ 10 years అని చెప్తాను నేను. అప్రాక్సిమేట్లీ 12 years. సో నా స్టూడెంట్స్ అయితే స్టేట్ ఆర్ సెంట్రల్లో తిరుమల సార్ స్టూడెంట్స్ మోర్ దెన్ 500+ ఉన్నారు, స్టేట్ సర్వీసెస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్లో కలుపుకొని. ఓకే, మా ఇన్స్టిట్యూట్ పెట్టి ఎగ్జాక్ట్లీ 3 years అయింది. ఈ 3 yearsలో జెన్యున్లీ వీ హ్యావ్ 6 ranks. ఇందుకు సార్ అన్ని తక్కువ ర్యాంకులు ఉన్నాయి, వేరే ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ర్యాంక్స్ ఉన్నాయి కదా, మీకేంటి ఇన్ని తక్కువ వచ్చాయి అని ఖచ్చితంగా అడగవచ్చు. ఇక్కడ ప్రతి ఇన్స్టిట్యూట్లో కనిపించే ఒక ర్యాంక్ అన్ని ఇన్స్టిట్యూట్లో కనిపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, అబ్బాయి అన్ని చోట్ల కోచింగ్ తీసుకున్నాడని మీనింగ్. సో ఒకటి సంథింగ్ స్టూడెంట్స్ ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఈ ఫోటో ఏంటి అన్ని చోట్ల కనిపిస్తుంది అని ఆలోచించాలి. బట్ నా దగ్గర జెన్యూన్లీ లాస్ట్ 3 yearsలో ఒక 6 members క్వాలిఫై ఉన్నారు. అండ్ ఈ 6 members కూడా అంతకు ముందు వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నాను. తిరుమల క్లాసెస్ పెట్టిన తర్వాత ట్రైన్ చేశాను. దెన్ దే క్రాక్డ్ ఇట్. ఎందుకంటే అమ్మ ఈ ఎగ్జామ్ మినిమం టైం ప్రిపరేషన్కి 1.5 years పడుతుంది మినిమం. అట్లీస్ట్ ఆ తర్వాత ఇంకొక 1 year మీరు ప్రిపరేషన్ ఎన్హాన్స్మెంట్ అనేది చేసుకోవాలి. ఇవి ఏది లేకుంటే ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ ఆగిపోవచ్చు, లేదా ఇంటర్వ్యూలు ఆగిపోవచ్చు, లేదా ఓవరాల్ స్కోర్ తగ్గవచ్చు. ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్. మేము పెట్టి 3 years అయినా కూడా ఈచ్ అటెంప్ట్ అనేది 1.5 years పడుతుంది. అందులో మా దగ్గరకు వచ్చే వాళ్ళు మొత్తం ఫ్రెష్ స్టూడెంట్స్. ఈ 1.5 yearలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తారు, ర్యాంక్ వచ్చేది ఆ నెక్స్ట్ ఇయర్. సో ఇలా ప్రాసెస్ చూసుకుంటే మాకు ఈ ప్రాసెస్లో వచ్చింది 6 ranks. అండ్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం, ఇప్పుడు మీరు 1.5 years మ్యాక్సిమం చదవడానికి పాస్ అవుట్ అవ్వడానికి అని అన్నారు. కానీ నేను 6 years 7 years నుండి చదువుతున్న వాళ్ళని కూడా చూస్తాను. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళు ఎందుకు అలా అంత టైం తీసుకుంటున్నారు అనుకుంటున్నారు? నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఈజ్ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్. సో హిజ్ నేమ్ ఇస్ అమిత్.
సో రీసెంట్గా లాస్ట్ బ్యాచ్లో నేను ఆల్ ఇండియా ర్యాంకర్గా సెలెక్ట్ అయ్యి నవ్ ఈస్ పోస్టెడ్ యాజ్ కలెక్టర్ ఇన్ మహారాష్ట్ర డిస్ట్రిక్ట్. సో ఇన్ మహారాష్ట్ర స్టేట్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్. ఆయనకి అప్రాక్సిమేట్లీ 10 years పట్టింది టు క్రాక్ ది ఎగ్జామ్. ఆల్మోస్ట్ ఇన్ ఈస్ ఎ 10th attempt ఈ క్రాక్డ్ ది ఎగ్జామ్. ఎందుకు అంత టైం పట్టింది అంటే ఇక్కడ సెవరల్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళ బేసిక్స్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళ అర్లియర్ స్టడీస్ ఎలా ఉన్నాయి, చిన్నప్పుడు ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎంత ప్రాపర్గా ఉన్నారు, అదొక టైం తీసుకుంటుంది. 2, వాళ్ళు ప్రాపర్గా ఆ ప్రిపరేషన్ టైంలో చదువున్నారా లేదా. అండ్ 3rd వచ్చేసి బాగా చదివారు బట్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ మేనర్లో చదివారా లేకుంటే ర్యాండమ్గా చదివారా. 5th ప్రాపర్ గైడెన్స్ ఉందా. 6th పేరెంటల్ ప్రెషర్ ఉందా, సొసైటీల్ ప్రెషర్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రెషర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అంటే ప్రాపర్గా ఒక 2 లేదా ఒక 1.5 to 2.5, 3 years ప్రాపర్గా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కూర్చుంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా యూపీఎస్సి లెస్ దెన్ 100లో ర్యాంక్ కొట్టే ఛాన్స్ ఉంది. సో దీనికి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్లు చాలామంది చూస్తుంటాం కదా, ఫస్ట్ 1 month చాలా బాగా చదువుతారు, లైక్ సార్ దిస్ ఇయర్ ఐ హ్యావ్ టు క్రాక్ ది ఎగ్జామ్ అంటారు. నెక్స్ట్ మంత్ వాడి పర్ఫార్మెన్స్ ఒక 80%కి పడిపోతుంది, అవుట్ ఆఫ్ 100 నుండి 80కి. ఆ నెక్స్ట్ మంత్ 70కి. 5 to 6 months అయ్యేసరికి ఏమవుతుందంటే వాడి పెర్ఫార్మెన్స్ అబ్బాయిది 20%కి వస్తుంది. ఏమైంది, ఎందుకు చదవట్లేదు అంటే మనకు ఆన్సర్ చెప్పడు. ఎప్పుడైనా మీరు అడుగుతారు అని తెలిస్తే ఫ్యాకల్టీ నుండి ఎస్కేప్ అయి జరుగుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అంటే డైవర్షన్స్, కొంతమంది మనీ ప్రాబ్లమ్స్, కొంతమంది హెల్త్ ఇష్యూస్, ఇంకొంతమంది ఫ్యామిలీ టెన్షన్స్, కొంతమంది సార్ ఎందుకో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్, వేరియస్ డీవియేషన్స్. మ్యాక్సిమం స్టూడెంట్స్కి కోచింగ్కి వచ్చిన తర్వాత కూడా లవ్ అని, లేకుంటే సినిమాలకు వెళ్దామని, లేకుంటే హైదరాబాద్ చూద్దామని, ఢిల్లీ చూద్దామని, ఈ అవిగేషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు కంప్లీట్ పొటెన్షియాలిటీ ఇవ్వలేకపోతున్నారు. దే ఆర్ ఆల్ టాలెంటెడ్ అన్డౌటెడ్లీ, బట్ కాకపోతే వెన్ దే ఆర్ నాట్ డ్రైవింగ్ ద ఫోర్స్ ప్రాపర్లీ, సో ఆ టాలెంట్ అనేది వేరేలా యూజ్ అవుతుంది, అనుకున్న రిజల్ట్స్ అనేది రావట్లేదు. సో ఇలా మీరున్నారు 2 yearsలో రియలైజ్ అయ్యారు, మీరు 2 yearsకి ర్యాంక్ కొడతారు. కొంతమంది 5 yearsకి రియలైజ్ అవుతారు వాట్ ఆర్ ద మిస్టేక్స్ దే హ్యాడ్ కమిటెడ్ ప్రీవియస్లీ. సో మీరు ఎంత ఫాస్ట్గా రియలైజ్ అయితే మీ మిస్టేక్ని, మీ ర్యాంక్ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇట్స్ ఇండివిజువల్గా స్టూడెంట్ కూడా చాలా ఈజీగా రియలైజ్ అవ్వాలి, ఐమ్ ఐ డూయింగ్ రైట్, ఈరోజు ఈ టాపిక్ చదివి ప్రాపర్గా ఉందా లేదా, ఎగ్జామ్కి వస్తుందా లేదా, లేదు ఈరోజు ఈ పని చేసి అది నాకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది. ఇలా ఎవ్రీ డే అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కాకుండా నేను డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తాను, రిజల్ట్స్ వచ్చాకే మాట్లాడదామంటే ఇట్స్ ఆల్రెడీ 1 year వేస్ట్. సో అందుకని ఎవ్రీడే అసెస్ చేసుకుంటే, అంటే ఏదో ఉంది కదా, చిన్న చిన్న లాసెస్ని మినిమైజ్ చేసుకుంటే, లేదా చిన్న చిన్న టైంని సేవ్ చేసుకుంటే వన్స్ ఒక టైం తర్వాత దట్ బికేమ్ లార్జ్ సేవింగ్స్. అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ మనం కంట్రోల్ చేసుకుంటే ఎగ్జామ్ 100% క్లియర్ అవుతుంది.